హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ మీద ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఏమైనా ఉందా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకుముందు ఇలాంటి టైప్ రీడింగ్స్ చేశాను. బట్ డెఫినిట్‌గా అంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కదా! సో, ఈ టైంలో అంటే మీలో ఎవరైనా సరే కొంత డిస్టర్బ్డ్‌గా ఫీల్ అవుతున్నా, మీ లైఫ్‌లో మీరు అనుకున్నది ఏది కూడా సక్రమంగా జరగకపోయినా ఆర్ ఎందుకో కానీ అంటే కొత్త కొత్తగా చేంజెస్ చూస్తున్నా సరే, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నెగెటివ్ ఎనర్జీ వల్లనేమో లేకపోతే అంటే కొంత ప్లేస్ చేంజ్ అవ్వడం వల్లనేమో ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు. కొంతమందికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. కొంతమందికి ఏంటంటే కొత్త ప్లేసెస్‌కి వెళ్ళే పరిస్థితులొస్తాయి. సో, ఇలా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ టైమ్ టు టైమ్ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎనర్జీస్ పిక్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి. సో, అలా అంటే ఏమైనా మీరు ఎఫెక్ట్ అవుతున్నారా ఏంటా అనేదైతే ఈరోజు రీడింగ్. సో, చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి సులేమాని హకీక్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ సిట్రిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఏమైనా ఉందా? అసలు ఉందా లేదా? మీరే అలా ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఏంటి పరిస్థితి? ఫస్ట్ అయితే ఏంటి అనేది చూద్దాం. తర్వాత అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది క్లియర్ గా చూద్దాం. సో క్లియర్‌గా మీ మీద అయితే నెగెటివ్ ఎనర్జీ లేదండి. అంటే మీకు అనిపిస్తూ ఉండొచ్చు నెగెటివ్ ఎనర్జీ ఉంది. సో దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఆర్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి సడెన్‌గా చేంజ్ అయిపోయాయి. ఆర్ మీకేంటంటే బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నాయి. బ్యాడ్ సైన్స్ వస్తున్నాయి అన్నట్టుగా. బట్ అదేంటంటే నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ లాగైతే నాకు అనిపించట్లేదు. అట్‌లీస్ట్ 85% to 90% అయితే లేదండి. ఏమైనా 10% ఎనర్జీ చేంజెస్ అనేవి ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉండడం వల్ల మీరు అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ మోస్ట్లీ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ మీద అయితే అంత నెగిటివ్ ఎనర్జీ అయితే ఏం లేదండి. అసలు మరి మీకెందుకు అలా అనిపిస్తుంది అంటే మీరెందుకు సడన్ గా ఈ రకంగా ఫీల్ అవుతున్నారు? ఆర్ మీకెందుకు మరి అలాంటి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు చాలా రోజుల నుంచి వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. ఎవరో కొంతమంది వ్యక్తులకి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఈ వ్యక్తులు అనే కాన్సెప్ట్‌కొచ్చేసరికి వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక రిలేషన్‌షిప్‌లోని అంటే లవ్వు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అలాంటివే అవ్వాలని రూల్ ఏం లేదండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే నైబర్స్ అవ్వచ్చు. ఇంకెవరైనా మీకు కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కూడా అవ్వచ్చు. సో, వాళ్ళతోని మీకు అంటే రీసెంట్ టైమ్స్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఎక్కువ ఫైట్స్, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయడం, మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవ్వడం లాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఏది అనుకుంటున్నా సరే అది జరగట్లేదండి. మీరేంటంటే దగ్గరికొస్తది, ఇది ఇంక అయిపోతది, ఏ ప్రాబ్లమ్ లేదు అని అనుకున్నవి కూడా మిస్ అయిపోతున్నాయన్నమాట. ఆర్ పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. సో, దానివల్ల మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. మీ లైఫ్‌లో ఎందుకు అన్నీ కూడా ఇలా అంటే మీరు అనుకోనివి జరుగుతున్నాయి. సో, దీనికి మేబీ రీజన్ అయితే నెగెటివ్ ఎనర్జీ అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ లైఫ్‌లోని అంతా కూడా మంచిగా జరుగుతుంది.
ఆర్ ప్రతిదీ కూడా వాళ్ళు అనుకున్నట్టే బెటర్ అవుతుంది అనే టైంలోని వాళ్ళు ఊహించిన విధంగా కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మనల్ని ఏదో కానీ ఎఫెక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. సో మీరు కూడా మేబీ అంటే మీ లైఫ్ లో ఇలాంటి హారిబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీయే మేబీ మీరేంటంటే దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ప్రతిసారి కూడా ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది మన లైఫ్ లో అంటే మనల్ని ఎఫెక్ట్ చేయాలని గ్యారంటీ ఏం లేదండి. అందులో మీ కార్డ్స్ చూస్తుంటే నేను ఆల్రెడీ చెప్పాను 85-90% నెగెటివ్ ఎనర్జీ కాదు. బట్ రెస్ట్ ఆఫ్ ద 10% to 50% అయితే నెగెటివ్ ఎనర్జీ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని. సో నేను చెప్పేది ఏంటంటే ఇది 100% మీరు నెగెటివ్ ఎనర్జీ అని బిలీవ్ చేయడం ఫస్ట్ మానేయండి. మీరు అలా ఆలోచిస్తున్నంత సేపు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీరు నెగెటివ్ గా థింక్ చేయడం, అంటే వ్యక్తుల్ని సస్పెక్ట్ చేయడం ఆర్ ఇక్కడ సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేసుకోవడం లాంటివి జరుగుతాయండి. అంటే మీరేం చేస్తున్నారంటే మీ మైండ్ నుంచే మీరు నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటుంటారనమాట. నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రతిసారి కూడా ఉన్న ప్లేస్ లోనే ఉండాలి, లేకపోతే వ్యక్తుల నుంచే అది రావాలి అని ఏం లేదండి. చాలా మంది ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఆర్ డార్క్ ఎనర్జీస్ ని బాగా ట్రస్ట్ చేస్తారు. సో అది తప్పు కాదు. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి కూడా అవే మీరు అంటే ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కి రీజన్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్నిసార్లు మన థాట్స్ అనేవి మనం ఓవర్ గా నెగిటివ్ గా థింక్ చేస్తున్నా సరే దాని నుంచి కూడా పిక్ చేసుకోవడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటది. యాక్చువల్ గా 85% జనాలకి ఇలానే జరుగుతది. ఎక్కడో 15% లోని అలాంటి కేసెస్ ఉంటాయి. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో నాకేమనిపిస్తుందంటే ఈ టైంలో మాత్రం మీరు మీకెవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో, మీతో ఎవరైతే పాజిటివ్ గా మాట్లాడతారో, మీకేంటంటే డేలో ఆ రిలీఫ్ దొరుకుతుందో, ఒక పర్టికులర్ పర్సన్ ఎనర్జీ అనేది మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. లైక్ ఏంటంటే మీరు చాలా కూల్ గా ఫీల్ అవుతున్నారు, మీరు ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటున్నారు అని అనిపిస్తే అలాంటి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, అలాంటి వాళ్ళతో మీరు ఏంటంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయడం కానీ చేస్తే మంచిదండి. అట్ ద సేమ్ టైం మీరు ఎమోషనల్ అవ్వద్దండి. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయేసరికి ఆర్ కొంత డిస్టర్బ్ అవుతున్న సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పటికీ ఎక్కడో కానీ మీరు తెలియకుండానే ఎమోషనల్ అవుతున్నారు. అంటే మీరు ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, మీకు బాధ అనిపించడం కానీ, అంటే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే ఆ ఫీలింగ్ ఏంటంటే మీకు నచ్చట్లేదు. సో దానివల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మీ ఎనర్జీ అనేది చాలా డ్రైన్ అవుతుంది. సో మీరు అందుకే ఇక్కడ ఏంటంటే ఇలా ఎమోషనల్ అవ్వకుండా ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి, ఈవెన్ మీరు ఒక సిచ్యువేషన్ లోనైనా సరే ఎక్కడి వరకు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కడి వరకు అంటే మీ రోల్ అనేది ఉంది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు మూవ్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే మేబీ ఈ టైంలో మీ లైఫ్ లో పాజిటివిటీ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీరు నెగిటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు, ఎక్కువ నెగిటివిటీ ఉంది అని నేను చెప్పను. అందుకే కదా చెప్పాను మీ కార్డ్స్ లో నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు బాగా పిక్ చేసుకున్నారు. దానివల్ల మీ లైఫ్ ఇలా ఉంది అని అయితే మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కేవలం ఏంటంటే మీ లైఫ్ లోని పాజిటివిటీని మిస్ అవుతున్నారు. సో ఆ పాజిటివిటీ అనేది ఇవ్వడానికి మీకు చాలా మంది రెడీగా ఉన్నారు. బట్ మీకు అది అర్థం అవ్వట్లేదు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోని మీరు సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయాలి. సో అందుకే ఇలానే మనం ఉండాలి అని మిమ్మల్ని మీరు ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది భయపడుతుంటారు. సో టైం బాగాలేదు కాబట్టి ఎవరితో మాట్లాడినా ప్రాబ్లం అవుతుంది, మరి ఏ పని చేసినా సరే కలిసి రాదు. సో అంత రిస్క్ మనం ఎందుకు తీసుకోవడం, అంటే మనం ఆ రిస్క్ తీసుకోకపోతేనే మంచిది, ఆరు కొత్తగా ఏది కూడా స్టార్ట్ చేయకపోతేనే మంచిది, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. ఈ బిలీఫ్ ని కూడా మీరు పక్కన పెట్టియొచ్చండి. హ్యాపీగా మీరు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఎక్కువ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీకు ఏంటంటే మీ బౌండరీస్ తెలియాలండి. చాలా మంది ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే వాళ్ళ బౌండరీస్ వాళ్ళు తెలుసుకోలేక, వాళ్ళు ఏ లిమిట్ వరకు అయితే వెళ్ళాలో తెలుసుకోలేక వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఒక వ్యక్తితో మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మీ లైఫ్ చాలా బాగుంటుందండి. అందులో మీకు పాజిటివ్ వైబ్స్ ఎవరైతే ఇస్తారో అలాంటి వాళ్ళతోని మీరు ఏంటంటే ఆ రకంగా ఉంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. బట్ కొంతమంది వ్యక్తులకి పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా, నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా అనేది మనకి జనరల్ గా తెలియదు. ఎందుకంటే వ్యక్తుల్ని మనం ఎంత స్టడీ చేసినా ఇంకా వాళ్ళు కొత్తగా
ఏదో ఒక రకంగా బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీలో మనం చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో మీకు తెలియట్లేదు. వాళ్ళు అంటే ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థం కానప్పుడు మీ సీక్రెట్స్ కానీ మీ పర్సనల్స్ కానీ ఆర్ మీరు ఏంటంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. మీకు వాళ్ళతో ఏదైనా పని ఉంది అంటే వాళ్ళు అక్కడ ఏదైనా సరే చెప్తే అది మీకు అవసరం ఉంది అనుకుంటే అక్కడి వరకు మీరు వినొచ్చు, మాట్లాడొచ్చు. కానీ మీ విషయాలు ఏంటంటే వాళ్ళకి మీరు చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని అలాంటివి చేయొద్దు. ఎందుకంటే మీకు ఎవరి ఇంటెన్షన్ ఏంటో తెలియనప్పుడు మీరు ఎలాంటి ఎనర్జీనైనా సరే మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు ఎఫెక్ట్ అవుతుంది అయితే నెగిటివ్ ఎనర్జీ వల్ల కాదు. మేబీ ఇది కర్మలో ఒక ఫేజ్ అండి. సో దాని వల్ల మీరు ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. అంటే కర్మ వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫేస్ చేయొచ్చు అని అనుకోవచ్చు మీలో కొంతమంది. బట్ డెఫినెట్ గా ఇది నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ లాగా అయితే నాకు అనిపించట్లేదండి. కొంత అంటే కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఈ ఫేజ్ లో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టున్నారు. బట్ ఇదంతా టెంపరరీ అండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కార్డ్స్ లో క్లియర్ గా మీరు మీ కంఫర్ట్ జోన్ లో ఉండనంత వరకు మీరు కొన్ని చేంజెస్ చేసుకొని మీరు అంటే తీసుకోవాల్సిన డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే డెఫినెట్ గా లక్ అనేది మీ వైపే ఉందండి. మీరు ఇప్పుడు ఏదైనా సరే అవ్వట్లేదు, వ్యక్తుల వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే జస్ట్ ఇది కొంతకాలమే. మీరు అట్లీస్ట్ ఒక 3 వీక్స్ నుంచి 3 మంత్స్ లో కానీ కొంత చేంజ్ అయ్యి కొంత కాన్ఫిడెంట్ గా ఉండి మీ పర్సనాలిటీ కానీ వ్యక్తులు ఎవరితో మీరు ఎంగేజ్ అవుతున్నారో మీ సర్కిల్ ని ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకొని వ్యక్తుల్ని ఫిల్టర్ చేసేసి ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో చూసుకొని ఆ రకంగా ట్రావెల్ అయితే డెఫినెట్ గా మీ లైఫ్ లోని గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుందండి. మోస్ట్లీ వర్కౌట్ అయ్యే సిచ్యువేషనే. అంటే అందాక మీరు అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ నేను ఒకటే చెప్తాను, మీరు లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏమైనా చేంజెస్ మీ లైఫ్ లో చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. అంటే లొకేషన్ చేంజ్ అవ్వాలి అనుకున్నా ఆర్ హౌస్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, వర్క్ ప్లేస్ చేంజ్ అవ్వాలనుకున్నా, ఇంకా మీ లైఫ్ లో మీరు ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోండి. కొంతమంది ఏంటంటే కంఫర్టబుల్ గా మనం ఇక్కడే ఉందాం, సో మనకి ఇక్కడే బాగుంది కదా, ఎందుకు అంటే ఇలా ఆలోచిస్తుంటారు. అలాంటివి కాకుండా మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా చేంజ్ అవ్వండి. దానికి రీజన్ ఏంటంటే మేబీ మనం కొన్ని చేంజెస్ మన లైఫ్ లో చేసుకున్న తర్వాత కూడా పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో అలా కూడా మీరు ఆలోచించి ఏమైనా సరే ప్లేస్ చేంజ్ అవ్వాలి అనుకున్నా ఆర్ పర్టికులర్ గా మీ లైఫ్ లో ఏదైనా సరే ఒకటి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీరు గుడ్ లక్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పేస్తున్నాను, అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా ఎక్కడికైనా న్యూ ప్లేసెస్ విజిట్ చేసి ఉంటే ఆర్ మీరు ఏంటంటే న్యూ ప్లేస్ కి షిఫ్ట్ అయ్యి ఉంటే ఇఫ్ దాని వల్లే మీరు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే డెఫినెట్ గా మీరు మళ్ళీ కూడా చేంజ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. గుడ్ డేస్ లోని మీరు చూసుకొని మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే చేంజ్ అవ్వండి. ఇఫ్ ఒక ప్లేస్ కి వెళ్ళి దాని వల్ల ఈ రకంగా సిచ్యువేషన్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నారు అనుకుంటే అదంతా కూడా మీ బిలీఫ్ ఏనండి. ఇంకా కావాలనుకుంటే జస్ట్ వాటర్ లోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఏ సాల్ట్ అయినా పర్వాలేదు. సో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మీరు జస్ట్ హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా. ఆ టైంలో మీరు ఏంటంటే మీ ఆరా అనేది క్లిన్స్ అవుతుంది, మీ ఎనర్జీ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టుగా మీరు ఏంటంటే జస్ట్ విజువలైజ్ చేసుకుంటే సరిపోతుంది. డెఫినెట్ గా మీరు ఎంతో కొంత రిలీఫ్ గా కూడా ఫీల్ అవుతారు. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో నేను చెప్పాను కదండి ఇక్కడ, అంటే మీరెందుకో కానీ కరెక్ట్ పాత్ లోనే వెళ్తున్నారు. మీ లైఫ్ లో మీరు చేయాల్సినవన్నీ కరెక్ట్ గానే చేస్తున్నారు. అయినా సరే మీరు ఎక్కడో కానీ బర్డెన్ తీసుకుంటున్నారండి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను అంతా కరెక్ట్ గానే చేస్తున్నాను, నా లైఫ్ లో అంతా కరెక్ట్ గానే జరుగుతుంది కదా, అయినా సరే నేను అనుకున్నవి ఎందుకు అనుకున్నట్టుగా జరగట్లేదు, వ్యక్తులు ఎందుకు ఈ రకంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఆర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా అనుకున్నది అనుకున్న టైంలో జరగకపోవడం, పెండింగ్ లో ఉండిపోవడం, దానివల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ రావడం, ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టు ఉన్నారండి. యాక్చువల్ గా మీరేంటంటే కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. కొంత మీ బాడీని కూడా మీరేంటంటే న్యూచర్ చేయాల్సి ఉంటుంది. అంటే మసాజ్ చేసుకోవడం కానీ, స్పా చేయించుకోవడం కానీ, మీకు కంఫర్టబుల్ గా ఉండేది మీరు ఏదైనా సరే చేయొచ్చండి. మూవీస్ చూడడం కానీ, ట్రిప్స్ వెళ్ళడం కానీ,
అంటే మీకు ఎలా అయితే ఫ్రీగా ఉంటుందో అవన్నీ కూడా టైమ్ బీయింగ్ మీరు చేయొచ్చు. మీ బాడీకి అయితే రెస్ట్ అవసరం అండి. మీ బాడీకి స్పెషల్ కేర్ అవసరం అని నాకు అనిపిస్తుంది. ఇఫ్ మీలో ఎవరైనా సరే మేక్ ఓవర్ చేయించుకోవాలనుకుంటే మేక్ ఓవర్ చేయించుకోండి. ఆర్ షాపింగ్ చేయాలనుకుంటే అది చేయండి. అంటే మీకు కంఫర్టబుల్‌గా మీరు ఎక్కడైతే ఫ్రీగా ఉంటారో అలాంటివి కూడా చేయండి. అలాంటివి చేయడం వల్ల కూడా పాజిటివ్ థింగ్స్‌ని కొంత అట్రాక్ట్ చేసుకుంటారండి. ఏది కూడా బియాండ్ చేయాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ మీ బాడీకి ఆ కేర్, రెస్ట్ అవసరం కాబట్టి మీరు అలాంటివేమైనా చేయించుకోవాలి అనే ప్లాన్‌లో ఉంటే చేయించేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎందుకో కానీ చాలా డెస్పరేట్‌గా ఉన్నారండి. ఎందుకో మీరేంటంటే చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఆర్ భయపడుతున్నారు. ఎక్కడో కానీ మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదు. మీ కంట్రోల్ తప్పిపోతుంది. ఇంకా వచ్చే రోజుల్లో దీనివల్ల సఫర్ అవుతారేమో ఈ రకంగానే భయపడుతున్నారు కానీ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీ లైఫ్‌లోని ఇవన్నీ కూడా మారుతాయి. గుడ్ లక్ అయితే మీ వైపే ఉంది. కాకపోతే ఈ లక్ అనేది మీ వైపు రావడానికి మీలో కొన్ని చేంజెస్ రావాలండి. నేను చెప్పినట్టుగా మీరు కొన్ని మార్పులు చేసుకుంటే ఖచ్చితంగాను మీరు తొందరలోనే మీ లైఫ్‌లో చేంజెస్ అయితే చూస్తారు. ఇదంతా నెగెటివ్ ఎనర్జీ వల్ల అనే ఆలోచననైతే విడిచిపెట్టేయండి. మోస్ట్‌లీ అదైతే కాదు. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే మనుషులు వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు మరి ఎంతో కొంత నెగటివిటీనైతే అట్రాక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మరి మీ లైఫ్‌లోని ఈ రకంగా జరుగుతుంది అనుకోవచ్చు. ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను. మీరు ఇలా ఎక్కువ అంటే ఇవే ఆలోచిస్తుండి మీ లైఫ్ ఇంతే అనుకుంటే మాత్రం మీరు ఎప్పటికీ కూడా పాజిటివ్ చేంజెస్‌నైతే చూడలేరండి. అలా అని చెప్పి అంటే ఏ మనిషి అయినా సరే వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ అనేవి పాజిటివ్‌గానే జరుగుతాయి. ఈరోజు కాకపోతే రేపైనా లైఫ్ బెటర్ అవుతుంది అనుకుంటేనే వాళ్ళు ఆ పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోగలరు. బట్ అంటే అన్ని రోజులు ఇలానే ఉంది లైఫ్ ఇంతే ఇలానే ఉంటది అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉందా? అసలు ఉందా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే అసలు ఏంటి పరిస్థితి అని చూద్దాం. ఆ తర్వాత యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం చెప్తుందనేది చూద్దాం. సో, మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో అదే కరెక్ట్ అండి. ఇఫ్ మీరేంటంటే ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ మీరు ఆ రకంగానే సెన్స్ చేస్తున్నారు. మీకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అండ్ మీరు అంటే కొంత మీ లైఫ్‌లో కూడా ఆ రకంగా పరిస్థితులు చూస్తున్నారు అని అనుకుంటే ఉన్నట్టే. ఒకవేళ మీ ఇంట్యూషన్ ఏంటంటే అలా ఏం లేదు. జస్ట్ మీరు అలా ఫీల్ అవుతున్నారు అంతే. అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి అనుకోనివి జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే ఆ రకంగా ఫీల్ అవుతున్నారు కానీ ఇదంతా ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం వల్లనే అన్నట్టుగా మీకు అనిపిస్తున్నట్టయితే లేనట్టే. ఏదైనా సరే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ ఇంట్యూషన్ ఆల్రెడీ మీకు చెప్తుంది. అంటే మీ మనసు మీకు చెప్తుందండి. మీరేంటంటే ఏదైతే అంటే ఫీల్ అవుతున్నారో అదే రియల్ అన్నమాట. యూనివర్స్ ఏంటంటే ఆ వేలో మీతో కమ్యూనికేట్ చేస్తుంది. సో, మీరు అది అర్థం చేసుకుంటే మీకు ఇంకా సిట్యుయేషన్ బాగా అర్థమవుతుంది. అసలు ఒరిజినల్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరేంటంటే కొన్ని విషయాల్లోని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారండి. మీరేంటంటే ఏ పని చేద్దామన్నా సరే స్టక్ అయిపోతున్నారు. అప్పటికప్పుడే చెయ్యాలి అనుకుంటున్నారు. అప్పటికప్పుడే చేయలేకపోతున్నారు. అప్పటికప్పుడే మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఇది అంటే ఎలా అయినా అయిపోవాలి. ఇది మొత్తానికి మీరనుకున్నట్టుగా సెట్ చేసేయాలి అనేలా ఉంటున్నారు. అప్పటికప్పుడే మీరెలా ఫీల్ అవుతున్నారంటే, నేనెంత ప్రయత్నం చేస్తున్నా ఇది అవ్వట్లేదు. అసలు అవుతదా లేదా? ఈ రకంగా మీ ఆలోచనలు ఏంటంటే, ఇటు అటు లాగున్నాయి. అంటే 2 మైండ్స్‌తో థింక్ చేయడం కానీ, ఆర్ మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేకపోవడం కానీ, ఏది చేస్తే బెటరు, ఏది చెయ్యకపోతే అంటే మీకు సేఫు అనేది మీరు కొంత తెలుసుకోలేకపోవడం కానీ, అంటే క్లియర్‌గా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌లోని డిఫరెన్సెస్‌ని మీరు తెలుసుకోలేకపోతున్నారండి. దానివల్ల మీరేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. కరెక్ట్ వేలో చేంజెస్ తీసుకురాలేకపోతున్నారనమాట. సో, దానివల్ల మీరేంటంటే టైమ్ టు టైమ్ బాగా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ఇంక నేను చేయలేను అనుకోని గివ్ అప్ చేసేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మోస్ట్‌లీ మీరేంటంటే మీ లైఫ్‌లోని ఇప్పుడు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. అంటే చెయ్యాలి, ఏదో ఒకటి చేసి అంతా సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయాలి అనే కోరికైతే మీకుంది కానీ, మీకేంటంటే ఆ ఓపికనేది లేదండి.
ఎందుకో కానీ అప్పటికప్పుడే యాక్టివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎనర్జిటిక్‌గా ఏదైనా చేయాలి అనుకుంటున్నారు. అప్పటికప్పుడే ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. అంటే ఫిజికల్‌గా కూడా మీరేంటంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. మేబీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో, అంటే ఏది చేయలేకపోతున్నారు. అంటే ఇంట్లో కొంతమందేంటంటే ఎక్కువ పని చేస్తుంటారు. సో, ఒకప్పుడు బాగా పని చేసుకునేవారు. ఇప్పుడేంటంటే సడెన్‌గా చేయలేకపోతున్నారు. సడెన్‌గా అంటే ఎందుకో కానీ మీకు అంటే ఏదైనా చేద్దాం అనేసరికి నీరసంలా వచ్చేయడం ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయండి. మీ లైఫ్‌లో మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అయితే స్ట్రాంగ్‌గా ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు లేనివన్నీ కూడా ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు మేబీ నెగెటివ్ ఎనర్జీ ఉంది. మీ మీద ఏంటంటే ఆహ్, ఎవరో కానీ చెడు దృష్టితో ఉన్నారు. ఈ రకంగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటేనండి, మీ లైఫ్‌లో ఇప్పుడు మూవ్‌మెంట్ ఒస్తుందండి. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరేంటంటే ఎక్కడ లేని పాజిటివిటీ చూస్తారు. సో, మేబీ మీ ఆలోచన మారుతదేమో అని నాకనిపిస్తుంది. మీ ఇంట్యూషన్ కానీ మీ మీద అంటే ఆ ఇంపాక్ట్ ఉంది. స్ట్రాంగ్‌గా ఎవరో పర్సన్ అంటే మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నారు. లేకపోతే మీరేంటంటే ఏదో కానీ ఎఫెక్ట్ అవుతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే మోస్ట్‌లీ మీరేం చేస్తారంటే వ్యక్తులకి కొంత దూరంగా ఉండండి. అంటే ఎవరికి దూరంగా ఉంటారంటే, మిమ్మల్ని ఎవరైతే మిస్‌ట్రీట్ చేస్తున్నారో, మీ విషయంలో ఎవరైతే రూడ్‌గా ఉంటున్నారో, ఆర్ ఎవరైతే మిస్టీరియస్‌గా బేసిక్‌గా ఉంటున్నారో, అంటే వాళ్ళ గురించి మీకు చాలా తక్కువ తెలుసు. వాళ్ళ విషయాలేవి మీకు చెప్పట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే వాళ్ళు మీకు చెప్పాలనుకున్నవి చెప్పేస్తున్నారు. అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి టైమ్ బీయింగ్. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఏమైనా నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నట్టయితే వ్యక్తుల నుంచే పిక్ చేసుకుంటూ ఉండాలండి. అంటే కొంతమందికి ఏం జరుగుతుందంటే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఎవరైతే మంచివాళ్ళు అని నమ్ముతారో, అన్నీ చెప్పుకుంటారో వాళ్ళే మోసం చేస్తారు. ఆర్ వాళ్ళకే ఎలాంటి ఇంటెన్షన్స్ ఉంటాయో వీళ్ళు గ్రహించలేకపోతుంటారనమాట. మేబీ మీ విషయంలో కూడా అదే జరుగుతుందేమో. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, అంటే పర్సన్స్ లేడీస్ అయినా అవ్వచ్చు, జెంట్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీకేంటంటే ఒక పర్సన్ నుంచి అంటే ఇలాంటివన్నీ మీరు పిక్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎనర్జీస్ ఎందుకో కానీ మీ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తున్నాయని మీకు అనిపిస్తే మోస్ట్‌లీ వ్యక్తులకు దూరంగా ఉండడానికే ట్రై చేయండి. ఈ టైంలోని మీ విషయాలు మీరు ఎవరికీ చెప్పుకోవద్దు. అలానే ఎవరైనా సరే మీకు వాళ్ళ విషయాలు ఏవి కూడా చెప్పడానికి ఇష్టపడకపోతే అదే మంచిదండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలోని మీరు ఎవరైనా మీతో నెగెటివ్‌గా మాట్లాడుతున్నా, నెగెటివ్ విషయాలు చెప్తున్నా సరే వినొద్దండి. అలాంటివేంటంటే ఇమ్మీడియేట్‌గా కట్ చేయండి. కొంతమందుంటారండి ఓన్లీ నెగెటివ్‌వి చెప్పడానికే మాట్లాడతారనమాట. ఇలాంటి కేటగిరీలో కూడా కొంతమందుంటారు. అలాంటి వ్యక్తులనైతే ఇంకా కట్ చేయండి. నార్మల్‌గా కూడా అలాంటి వాళ్ళతో ఎలాంటి కాన్వర్జేషన్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే మీరు అలాంటి కాన్వర్జేషన్ చేసినప్పుడు కూడా నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు. బట్ ఎదుటి వ్యక్తులు నెగటివిటీ కూడా మీరు పిక్ చేసుకున్నప్పుడు దానివల్ల కూడా మీరు పర్సనల్‌గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కానీ మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. ఒక 2 మంత్స్ ఆర్ అప్రాక్సిమేట్‌గా 8 వీక్స్‌లో కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. ఎక్కడో కానీ ఒక న్యూ పాజిటివిటీ అనేదైతే మీకు కనిపిస్తుంది. ఇప్పటికైతే మేబీ మీరు ఇది తెలుసుకోలేకపోవచ్చు. బట్ మీ లైఫ్‌లోని స్ట్రాంగ్‌గా మూవ్‌మెంట్ అయితే ఉందండి. సో, నేనొకటే చెప్తాను. అంటే మీ లైఫ్‌లో ఈ చేంజెస్ వచ్చే వరకు మరికొంచెం మీరు మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం కానీ, మరికొంచెం మీరేంటంటే, అమ్మో! ఎలా ఏంటి మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే జరుగుతదా? నేను ఇలానే సఫర్ అవుతానా? అనుకోని మీరు కొంత అంటే అన్‌ఈజీగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, బేసిక్‌గా మీ ఇంట్యూషన్ ఏంటంటే ఒకవేళ నెగెటివ్ ఎనర్జీ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు, మీరు సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే డెఫినిట్‌గా వ్యక్తుల నుంచి ఆ నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవచ్చు. ఆర్ మీరేంటంటే కొంతవరకు మీ విషయాలు ఎవరితో అయితే షేర్ చేసుకోకూడదో, అలాంటి వాళ్ళతోనైనా షేర్ చేసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఒకవేళ మీ ఇంట్యూషన్ ప్రకారం మీరేంటంటే, లేదు లేదు నెగెటివ్ ఎనర్జీ అయితే ఏం కాదు. జస్ట్ మనం ఏంటంటే, బాగా ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఎక్కువ ఆలోచించి ఈ రకంగా అవుతున్నాం అనంటే, అది కూడా నిజమే అవ్వచ్చు. కాకపోతే మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే, ఎక్కువ వ్యక్తులనైతే ఇన్వాల్వ్ చేయొద్దు. ఎలా అయినా సరే చేంజెస్ అయితే వస్తున్నాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీరేంటంటే ఇక్కడ కొంచెం అంటే ఆ టైం అనేది వచ్చే వరకు కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వచ్చే వరకు కూడా ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇలాంటివేంటంటే వెంట వెంటనే చేంజ్ రావు. మనలో కూడా కొన్ని చేంజెస్ వస్తేనే చేంజెస్ అనేవి నేచురల్‌గా కనిపిస్తాయి. సో, ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. సో, ఈ పర్టిక్యులర్ టైంలో కూడా మీరేం చేస్తారంటే ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ఆర్ అంటే ఫుడ్
ఆఫర్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. హెల్ప్ చేయడం అంటే మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం లాగా కాదు. అంటే మీరు వినొచ్చు, తప్పులేదు. బట్ అదే ఎక్కువ వినడం కాకుండా ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్ ఒకసారి చెప్పారనుకోండి. సో అది మీకు అంటే నిజంగానే వీళ్ళు ప్రాబ్లమ్‌లో ఉన్నారు. మనం హెల్ప్ చేస్తే బావుంటుంది అని అనిపిస్తే హెల్ప్ చేస్తారు. బట్ అదే పనిగా అదే డిస్కషన్ పెట్టి దాని గురించి మీరెక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకొని అలాంటివైతే చెయ్యొద్దండి. ఆల్రెడీ మీరు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు కదా! సో మరి కొంచెం ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మీరు నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎఫెక్ట్ అవ్వకపోయినా ఆ పాయింట్‌లో ఎఫెక్ట్ అవుతారు. సో హెల్ప్ చేయడం ఇన్ ద సెన్స్ ఎవరికైనా ఫుడ్ పెట్టడం కానీ, యానిమల్స్‌కి ఫుడ్ పెట్టడం కానీ, స్ట్రీట్ డాగ్స్‌కి కానీ, కౌస్‌కి కానీ, బర్డ్స్‌కి కానీ ఇలా వాటర్ ఆఫర్ చేయడం ఇలాంటివేవో చేస్తారండి. ఏవైనా స్మాల్ డొనేషన్స్ చేయడం కానీ, ఇఫ్ మీ వల్ల అవుతుంది అంటే నీడీ పీపుల్‌కి డొనేషన్స్ చేస్తారు. లేదు అంటే లేదు. బట్ ఏదైనా సరే కొంచెం సోషల్ సర్వీస్ చేయడానికైతే ట్రై చేయండి. దానివల్ల కూడా కొంత నెగటివిటీ అయితే పోతుంది. ఎందుకంటే కొన్ని సార్లు మనం అలాంటివి చేసినప్పుడు కూడా ఆ పర్సన్స్ చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళేంటంటే బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారు. ఆర్ వాళ్ళ సోల్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దానివల్ల కూడా మీరేమైనా సరే అంటే ఇలా నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. అన్నీ కూడా మీ లైఫ్‌లో క్లియర్‌గా గుడ్ చేంజెస్ చూస్తారు. సో ఇదైతే గుడ్ సైన్ అండి. మీరేమైనా సరే అలా చేయగలరు అనుకుంటే చెయ్యండి. దానివల్ల మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తాయి. అట్‌లీస్ట్ వెంటనే మీకు ఆ రిజల్ట్ కనిపించకపోయినా ఖచ్చితంగా మీరేంటంటే దీని వల్ల మాత్రం ఎంతో కొంత బెనిఫిట్ అయితే అవుతారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండడం లైక్ అందరికీ కాదు. నేను చెప్పిన టైప్ వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఈ రకంగా మీరు కొంత సర్వీసెస్ చేస్తే మాత్రం మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయి. ఆల్రెడీ మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఇది మీకు తెలియాలి. బట్ తెలియకపోయినా వచ్చే రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందనేది. సో నేను చెప్పాను కదండీ! ఇదేంటంటే కొంత ఎవరైతే వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారం అంటే సెన్స్ చేస్తున్నారో నెగెటివ్ ఎనర్జీ వ్యక్తుల వల్లనేనండి. వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉంటున్నాయి. ఇది మీరేంటంటే గ్రహించలేకపోతున్నారు. అంటే ఇంకేంటో కాదు నాకేమనిపిస్తుందంటే కొంతమంది వ్యక్తులు ఉంటారండి. మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు. అంతా మంచిగా చేస్తున్నట్టే చేస్తారు కానీ చాలా ఆలోచనలుంటాయి వాళ్ళకి. చాలా నెగెటివ్ ఇంటెన్షన్‌తో ఉంటారు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళ బెనిఫిట్ కోసం ఎదుటి వ్యక్తులను యూజ్ చేసుకుంటారనమాట. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వొచ్చండి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ వస్తూ ఉంటారు కాబట్టి, సో నేనేంటంటే అన్ని టైప్స్‌లోని చూస్తూ ఉంటాను. అలా చూసినప్పుడు అక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఈ వీళ్ళు, వాళ్ళు అనేం లేదండి. అంటే అలాంటి నెగెటివ్ ఇంటెన్షన్ అనేది ఎవరికైనా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నేచర్ అలాంటిదైనప్పుడు వాళ్ళందరిని ఒకేలా చూస్తారండి. సో, ఆ ప్లేస్‌లో ఎవరున్నారు అని ఆలోచించరు. ఇలానే మీ లైఫ్‌లోనేంటంటే మీకు కొంతమంది వ్యక్తులకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఈ డిఫరెన్సెస్ అనేవి నాకెలా కనిపిస్తున్నాయంటే అంటే అది డిఫరెన్స్ అని మీరు కూడా అనుకోవట్లేదు. మేబీ ఆ మనుషులే అంత, వాళ్ళ మాటలే అలాంటివి, వాళ్ళ పర్సనాలిటీ అలాంటిది అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళని మీరు కట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే అటాచ్‌మెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే ఇప్పుడు చూడండి ఒక పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి, మనకి అంటే ఆ ఫ్రెండ్‌షిప్ కుదిరిన తర్వాత వాళ్ళని మనం అంత ఈజీగా కట్ చేయలేకపోతుంటాం. తిరిగి మనం ఎలాంటి రీజనింగ్ ఇచ్చుకుంటామంటే, ఆ పర్సన్ ఎవరితో ఎలా ఉన్నా మనతో మంచిగానే ఉన్నారు కదా! అని అనుకుంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ పర్సన్ నుంచి మీరు చాలా నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం కానీ, మీ పవర్‌ని వాళ్ళకివ్వడం కానీ మీరు చేసేస్తారండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లోని మీరు ఒక వ్యక్తికి దూరంగా వెళ్ళాలనుకున్నా, ఒక వ్యక్తిని కట్ చేసుకోవాలనుకున్నా, మీరు కట్ చేసుకోలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీ పవర్ వాళ్ళకి మీరు ఆల్రెడీ ఇచ్చేస్తారు కాబట్టి, అది ఇంక మీ కంట్రోల్‌లో లేని విషయం అవుతుందనమాట. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటదండి టైమ్ టు టైమ్. ఇప్పుడు మీ విషయంలో కూడా ఏంటంటే, మీరు ఈ నెగెటివ్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో కొన్ని అన్‌సర్టెయిన్‌గా జరుగుతున్నాయి అంటే, ఇలాంటి వ్యక్తులకి మీరు బాగా ఎమోషనల్‌గా అటాచ్ అయిపోవడం వల్ల మీరేంటంటే బయటికి రాలేకపోతున్నారండి. పాస్ట్‌తోని బాగా అటాచ్‌మెంట్ పెట్టుకున్నారు మీరు. సో, ఈ పాస్ట్‌తో అటాచ్‌మెంట్ లైక్ పాస్ట్‌లో ఈ పర్సన్‌తో మీకు అటాచ్‌మెంట్ అని చెప్తాను. సో, పెట్టుకోవడం వల్ల మీరేంటంటే, మీరు ఆ గ్రోత్‌ని, ప్రోగ్రెస్‌ని చూడలేకపోతున్నారండి. నాకు తెలిసినంత వరకు మీరు పాస్ట్‌తో అటాచ్‌మెంట్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ, అంటే
వాళ్ళు అలాంటి వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమైన తర్వాతైనా కొంత దూరంగా ఉండాలండి. అన్ని రిలేషన్షిప్స్ ని కట్ చేసుకోవడం కష్టం. అది నాకు తెలుసు. కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్ కొన్ని స్పెషల్ కనెక్షన్స్ అనేవి ఉన్నప్పుడు అది జరగదు. బట్ అట్లీస్ట్ మీ డిస్టెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయడం కానీ, మీరు వాళ్ళ వల్ల అంటే ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడడం కానీ, అంటే చాలా మంది ఏంటంటే అలాంటి వ్యక్తుల మాటలకి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంటారండి. అది ఎందుకు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారో కూడా నేను చెప్తాను. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఎలాగా మీకు ఏ రకంగా కూడా మంచి చెయ్యవు. మీ లైఫ్‌ని అది మరి కొంచెం ప్రాబ్లమాటిక్‌గా చేసినా సరే స్టిల్ మీరు అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు వింటారంటే, వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడతారండి. ఆ టోన్ కానీ, ఆర్ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఆ టైంకి ఎలా అనిపిస్తాయి అంటే ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంటాయన్నమాట. పుల్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో, దీనివల్ల మీరేమనుకుంటారంటే ఇదంతా కూడా నిజమేలే. అయినా వాళ్ళకి మన మీద ఆ ఆలోచన ఉంది కాబట్టే చెప్పారు గదా! వాళ్ళకి అనిపించింది చెప్పారు. అందులో తప్పేముంది అన్నట్టు ఉంటది. బట్ అది వింటే మీ లైఫ్ ఏమవుతుంది? మీరు ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది మాత్రం మీరు తెలుసుకోలేకపోతుంటారు. సో, క్లియర్‌గా బౌండరీస్ అనేవి ఉండాలండి. మీరు ఎంతవరకు మాట్లాడాలనుకుంటే అంతవరకు మాట్లాడతారు. బట్ వీళ్ళేంటంటే మిస్టీరియస్‌గా ఉంటున్నారు. వీళ్ళు మీకేం చెప్పట్లేదు. తిరిగి వాళ్ళేంటంటే అన్నీ మీకు సలహాలిస్తున్నారు. మీ లైఫ్ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు అని మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళకి మీరు దూరంగానే ఉండాలండి. అంటే ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అక్కడి వరకే. అంతకు మించి ఎక్కువ మాట్లాడాలి అనుకుంటే దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం అయితే ఖాయం. సో, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే మీరు ఇవి తెలుసుకొని జాగ్రత్త పడతారో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. మీరు ఏదైతే చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో, దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తే సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సులేమాని హకీక్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ మీద నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందా? లేదా? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ అయితే ఉందా? లేదా చూద్దాం. సో, ఉందండి. స్ట్రెయిట్ గానే ఆన్సర్ వచ్చేసింది. ఎందుకంటే యూనివర్స్ ఇంకా కొంతమందికి ఒక్కొక్కలా చెప్పాలి అనుకుంది కానీ, మీకు మాత్రం చాలా స్ట్రెయిట్ గానే చెప్తుంది. మీ లైఫ్‌లోని నెగెటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అయితే ఉందండి. అది ఏ రకంగా అయినా ఉండొచ్చు. సో, ఈ నెగెటివ్ ఎనర్జీ ఏంటంటే 3 రకాలుగా ఉంటుందండి. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. బట్ మళ్ళీ అంటే ఈ రీడింగ్ కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మన థాట్స్ అండి. ఎవరైతే నెగెటివ్‌గా థింక్ చేస్తారో, ఎవరికైతే ఎప్పుడూ కూడా ఆలోచనలనేవి అదే విధంగా ఉంటాయో, అలాంటి వాళ్ళు ఎక్కువ నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటారండి. అంటే మీరు కావాలంటే చూడండి కొంతమంది ప్రతిదీ నెగెటివ్‌గానే మాట్లాడుతుంటారు. ప్రతిదీ నెగెటివ్‌గానే ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళ లైఫ్ కూడా అంత గ్రేట్‌గా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళెప్పుడు నెగటివిటీనే అట్రాక్ట్ చేసుకుంటుంటారు. కావాలంటే మీరు చూడొచ్చు వాళ్ళు ఏది నెగెటివ్‌గా అన్నా అది జరుగుతది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు అదే అట్రాక్ట్ చేసుకుంటారు. సో, ఇదొక రకం అండి. థాట్స్ ద్వారా నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసేసుకోవచ్చు. సెకండ్ టైప్ ఏంటంటే ప్లేసెస్ అండి. ఇప్పుడు కొంతమంది వర్క్ ప్లేస్‌లో ఆ నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు. ఆర్ హౌస్ నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు. రకరకాల ప్లేసెస్ అండి. నేనేంటంటే స్పెసిఫిక్‌గా ఇదే ప్లేసు అని చెప్పను. ఎందుకంటే చాలా ప్లేసెస్ చాలా మందికి తెలుసు. ఎక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉంటదనేది. అది మళ్ళీ నేనిక్కడ ఎందుకు చెప్పడం కానీ, సో, అలాంటి ప్లేసెస్‌లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువుంటది. దానివల్ల ఏమవుతుందంటే మేబీ వ్యక్తులు ఆరా అనేది స్ట్రాంగ్‌గా ఉంటే మెంటల్‌గా వాళ్ళు స్ట్రాంగ్ అయితే ఎఫెక్ట్ అవ్వరు. ఎందుకంటే అన్ని ప్లేసెస్‌లో కూడా అందరూ ఎఫెక్ట్ అవ్వరు. కావాలంటే ఎగ్జాంపుల్‌గా ఒక ప్లేస్ చెప్తాను. హాస్పిటల్ అండి. హాస్పిటల్‌లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటది. అది అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేదేం లేదు. సో, అలా అని చెప్పి అందరూ ఎఫెక్ట్ అవ్వరు. ఎవరో కొంతమందే ఎఫెక్ట్ అవుతారు. ఎవరి ఆరా అయితే స్ట్రాంగ్‌గా ఉంటదో, ఎవరైతే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. బట్ ఎవరైతే కొంచెం అంటే ఎమోషనల్ టైపు కొంత ఆరా వీక్‌గా ఉంటదో అలాంటి వాళ్ళేంటంటే దానివల్ల ఎఫెక్ట్ అవుతారు. కొంత వాళ్ళ థాట్స్ కూడా డిప్రెసింగ్‌గా ఉండడం కానీ, ఆర్ వాళ్ళకి కొంచెం నెగెటివ్‌గా అనిపించడం కానీ ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతాయి. ఎగ్జాంపుల్ పాజిటివ్ ప్లేస్‌కి కూడా చెప్తాను. టెంపుల్ అండి. టెంపుల్‌కి కూడా వెళ్తారు. వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే గాడ్‌కి చెప్పుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళేంటి గుడ్ వేలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అవ్వాలి. వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వాలి అని కోరుకుంటారు. సో, అక్కడ పాజిటివిటీ ఉంటదండి. ఈవెన్ అక్కడ ఎవరైనా వీక్‌గా ఉన్నవాళ్ళు లైక్ అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ ఆరా అనేది వీక్‌గా ఉన్నా వాళ్ళొచ్చినా సరే దానివల్ల వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అక్కడ పిక్ చేసుకుంటారు కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. కావాలంటే చూసుకోండి ఎవరైతే హోలీ ప్లేసెస్ విజిట్ చేస్తారో అలాంటి వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. అంటే డిఫరెన్స్ అనేది ఆ రకంగా ఉంటుందండి. సో, ప్లేసెస్ నుంచి కూడా ఎనర్జీని పిక్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ ఏంటంటే పర్సన్స్ అండి.
ఎవరేంటో తెలీదు. ఎవరి పరిస్థితి ఏంటో తెలీదు. రోజులో చాలా మందితో మాట్లాడే ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి. చాలా మందితోని ట్రావెల్ అయ్యే ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి. సో, ఇలా ఎవరి ఎనర్జీ ఏంటో తెలీదు. ఎవరి ఆలోచనలు ఏంటో తెలీదు. ఎవరి ఇంట్లో ఏం పరిస్థితులు ఉంటాయో తెలీదు. సో, వాళ్ళు క్యారీ చేసే ఎనర్జీ అనేది ఎదుటి వ్యక్తులు పిక్ చేసుకోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతది. దానివల్ల కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఇంకొక కేటగిరీ అన్నమాట. అల్టిమేట్‌గా 3 టైప్స్ అండి. సో, అసలు మీది ఏ కేటగిరీ? అంటే మీరు ఎందుకు నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే అంటే కొన్ని ప్లాన్స్ చేసుకున్నట్టున్నారండి. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అయినా అవ్వచ్చు ఆర్ సర్టెన్ ఇయర్స్ బ్యాక్ అయినా అవ్వచ్చు. మీ లైఫ్‌కి సంబంధించి కొన్ని ప్లాన్స్ అయితే మీరు చేసుకున్నారు. కంఫర్టబుల్ గానే ఉన్నారు. సో, ఈ ప్లాన్స్ అనేవి ఏవైనా కూడా అవ్వచ్చండి. కొంతమంది హౌస్ ప్లాన్ చేయొచ్చు. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్ ప్లాన్ చేయొచ్చు. మొత్తానికి మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక ప్లాన్‌తోనే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టున్నారు. సో, మీకు ఇనీషియల్‌గా ఏంటంటే మీరు ఏవైతే ప్లాన్ చేసారో అన్నీ కూడా వర్కౌట్ అయినట్టే అయ్యాయి. ఏది కూడా అంటే మీరు అనుకున్న దానికి రివర్స్‌లో ఫస్టే జరిగిపోలేదు. ఫస్టే జరిగిపోతే ఆగిపోతారు కదా! సో, అలా ఆగకుండా మీరు ఏదైతే ప్లాన్ చేసారో ఆ విషయంలోని స్లోగా మీరేంటంటే నెగెటివ్‌గా చేంజెస్ చూడడం స్టార్ట్ చేశారండి. అలా అని చెప్పి మీరేంటంటే వెంటనే గివ్ అప్ కూడా చేయలేదు. మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తూనే వచ్చారు. మీరు ఇంకా ఏం చేయాలి అనుకోని కొత్తగా ఆలోచించి కూడా చాలా రకాలుగా చేయాలని చూసారు. బట్ మీరు ఏదైతే ప్లాన్ చేసారో ఆ సిట్యుయేషన్‌లోనే నెగటివిటీని మీరు చూస్తున్నారని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు హౌస్ ప్లాన్ చేసిన వాళ్ళకి మేబీ ఆ విషయంలో కొంత అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం ఆర్ మీరేంటంటే ఏదైనా మనీ విషయంలోని ఎవరికైనా ఏదైనా మనీ ఇచ్చి అంటే లైక్ ఎవరికో సపోర్ట్ చేద్దామని చూస్తే ఆ మనీ విషయంలో ప్రాబ్లమ్ ఫేస్ చేయడం ఆర్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్‌లో మేబీ కొంత ప్రాబ్లమ్స్ చూడడం. అంటే ఇది ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక విధంగానే నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారని అనిపించట్లేదు. అంటే ఎవరైనా హౌస్ కానీ షిఫ్ట్ అయ్యి ఉంటే అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఓన్ హౌస్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి రెంటెడ్ హౌసెస్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీరేమైనా సరే అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదైనా ఒక హౌస్‌కి షిఫ్ట్ అయినా ఆర్ ఏదైనా ఒక వర్క్ ప్లేస్ చేంజ్ అయినా ఆర్ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా ఆర్ మీరు ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినా అక్కడి నుంచి మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరేంటంటే ఎందుకో దాని వల్లే కొంత ఎఫెక్ట్ అవుతున్నారు అనుకుంటే నెగెటివ్ ఎనర్జీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి. అలా అని చెప్పి ఇప్పుడు అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. క్లియర్‌గా మీరు చేసుకున్న చాయిసెస్ మీ పాస్ట్ యాక్షన్స్‌కి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టుగా ఈ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుందండి. మేబీ మీరేంటంటే కొంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్ అనుకోని మీరేంటంటే కొన్ని కన్సిడర్ చేయకుండా మీ వైపు నుంచి మీరేంటంటే మూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే బేసిక్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. ఆ హార్మోనీ మిస్ అవుతుందండి. నిజానికి ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే మేబీ అంటే ఒక లొకేషన్ ద్వారా వాళ్ళు నెగెటివ్ ఎనర్జీ కానీ, వాళ్ళ థాట్స్ ద్వారా అని నేననుకున్నాను కానీ, ఇక్కడ మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఆ సిట్యుయేషన్ నుంచే నెగెటివ్ ఎనర్జీ నిజానికి స్టార్ట్ అయిందండి. అది హౌస్ అయితే హౌసు, రిలేషన్‌షిప్ అయితే రిలేషన్‌షిప్పు, మనీ అయితే మనీ. అంటే కొన్ని మీరు అంటే కన్సిడర్ చేయకుండా అది కరెక్ట్ అనుకోని వెళ్ళిన తర్వాత కూడా యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ ఇచ్చింది. మీరు అప్పటికి కూడా అదేంటంటే కరెక్ట్ పాత్ అదే. నేను ఇలానే చెయ్యాలి అనుకోని డిసైడ్ అయ్యి చేశారండి. చేసుకున్న చాయిసెస్ దగ్గర కూడా మీకు ఏది బెనిఫిట్ అవుతుంది? అట్‌లీస్ట్ టెంపరరీగా కాదు. లాంగ్ రన్‌లో ఏ రకంగా మీరు సర్వైవ్ అవ్వగలరు? ఆర్ కొంత మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా డెసిషన్స్ తీసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. కేవలం అటాచ్‌మెంట్ అండి. అటాచ్‌మెంట్‌తో మీరు అంటే చేసిన పనులే ఈరోజు మిమ్మల్ని ఏంటంటే ఇక్కడి వరకు డ్రాగ్ చేసాయి అని చెప్పొచ్చు. సో, ఇక్కడి నుంచి ఎలా ఉంటుందంటే, మీరు ఏ పని చేస్తున్నా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, సో, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు ఎప్పుడు అంటే ఏం చేద్దాం అనుకున్నా మరికొంచెం అదేంటంటే వర్స్ అయిపోతుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మీరు బిజినెస్ చేస్తున్నారండి. మీరు అనుకున్నట్టుగా బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు. ఫుల్ లాస్ అన్నమాట. అంటే ఆర్ అట్‌లీస్ట్ లాస్ ఫుల్‌గా కాకపోయినా సాటిస్ఫాక్షన్ లేదండి. వచ్చిందంతా కూడా వెళ్ళిపోవడం కానీ, పెద్దగా దానివల్ల మీరు ఏ ప్రాఫిట్ చూడకపోవడం గానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, మీకు అర్థమైపోయింది. ఈ బిజినెస్ కలిసి రాలేదు. మరి ఈ బిజినెస్ వల్లే ఈ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా
పిక్ చేసుకోవడం జరిగింది అని మీరు అర్థం చేసుకున్నారు. సో మీరేంటి దీన్ని బెటర్ చేయాలి, దీనికోసం మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుని మీరు కొత్తగా ఇందులోకి ఏదైనా తీసుకొచ్చినా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, అంటే మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు, అవి కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. అంటే సపోజ్ ఈ బిజినెస్ ఇంకొంచెం బెటర్ చేద్దాం అనుకుని లోన్ తీసుకుందాం ఆర్ వేరే వ్యక్తుల దగ్గర నుంచి మనీ తీసుకుందాం అంటే అలాంటివి వర్కౌట్ అవ్వకపోవడం, అవి కూడా లాస్ వచ్చేయడం, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పానండి. ఈవెన్ రిలేషన్షిప్ అయినా అంతే. ఒక వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే డెసిషన్స్ తీసుకుందాం, సో ఈ రిలేషన్షిప్ నెగిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్ ఎనర్జీ అనేసరికి చాలా మంది ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఆర్ డార్క్ ఎనర్జీసే అనుకుంటారండి. ఆ ఒక్కటే మనిషి లైఫ్ లోకి నెగిటివ్ ఎనర్జీని అయితే తీసుకురావండి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, నెగిటివ్ ఎనర్జీ అనేది ఏ ఫార్మేట్ లో అయినా సరే ఉండొచ్చు. సో మీరు ఏ రకంగా అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. సైంటిఫిక్ గా థింక్ చేసినప్పుడు కూడా ఎనర్జీ రియల్ కాబట్టి, సో డెఫినెట్ గా ఎక్కడి నుంచైనా ఈ ఎనర్జీని పిక్ చేసుకోవచ్చు. సో ఈ రిలేషన్షిప్ లో మేబీ పర్సన్ నుంచి మీరు నెగిటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవచ్చు. రిలేషన్షిప్ లో ఈ పర్సన్ నుంచి మీరు నెగిటివ్ ఎనర్జీ పిక్ చేసుకోకపోతే ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పానంటే, సో ఈ రకంగా ఇప్పుడు వాళ్ళ వల్ల నెగిటివ్ ఎనర్జీ మీరు పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ టైంలో మీరు ఏంటి అది కరెక్ట్ అనుకున్నారు, అప్పటికీ మీకు కొన్ని తెలుస్తున్నాయి, బట్ స్టిల్ మీరు ఏంటంటే వాటిని ఇగ్నోర్ చేయలేదు, ఆర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో యాక్ట్ చేయలేదు. సో దానివల్ల మీరు ఏంటంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకుందాం అంటే అది తిరిగి మీకే బ్యాక్ ఫైర్ అవుతుంది, మరి కొంచెం డిస్టర్బింగ్ గా అంతా జరుగుతుంది. దానికి రీజన్ ఆ పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదండి ఇక్కడ. అంటే మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీని మీ లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకున్నారో అది మీకు కొన్ని అర్థం అయ్యి కూడా స్టిల్ మీరు ఎప్పుడైతే ఇన్వైట్ చేశారో మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా నేను ఇక్కడ అయితే ఒకటి చెప్పగలనండి, కొన్ని రోజులైతే ఈ స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఉంది, ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి మీరు ఫస్ట్ డౌన్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు పర్టికులర్ గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు స్పెషల్ ఎబిలిటీ ఉందండి. మీరేంటంటే ఒక మెజిషియన్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. అంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ కానీ మీ ఇన్నర్ పవర్ కానీ మీరు తెలుసుకోనంత వరకే మీరు ఏదైనా సరే మేబీ హ్యాండిల్ చేయలేరు. బట్ వన్స్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి, మీ పవర్ ఏంటి, మీకున్న పాజిటివ్ ట్రేట్స్ ఏంటి అని మీరు తెలుసుకొని కాన్ఫిడెంట్ గా కానీ ఈ సిచ్యువేషన్ లో మీరు ఇదే చెయ్యాలి, ఇలానే నేను హ్యాండిల్ చెయ్యాలి అనుకొని మీరు ఎప్పుడైతే మీ వైపు నుంచి మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయండి. పర్టికులర్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కావాలనుకుంటే మీరు ఎవ్రీడే కూడా ఒక్కసారైనా సరే మార్నింగ్ హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు ధైర్యం కోసం. బట్ నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, మీలో ఆ ఇన్నర్ పవర్ ఉందండి, అది మీరు తెలుసుకోలేకపోతే ఇంకా నేను చెప్పేది ఏం లేదు. కానీ మీ ఇన్నర్ పవర్ ఏంటో మీరు తెలుసుకొని ఈ సిచ్యువేషన్ లో అప్పుడే డౌన్ అయిపోవద్దు. ఇక్కడ ఏం జరుగుతున్నా సరే ముందుకే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది తప్పించుకోవాలని చూడడం కానీ దీన్ని ఎలా అయినా దాటిపోవాలి అని చూడడం కానీ చేయొద్దు. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు ఇక్కడ కాకపోయినా ఇంకొక దగ్గరైనా మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయిపోవచ్చు. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు ఏం చేస్తుందంటే మనిషి ముందుకు ఒక ఛాలెంజ్ ని తీసుకొచ్చిన తర్వాత అది వాళ్ళు ఫేస్ చేయగలరా లేదా, వాళ్ళ వల్ల అవుతుందా లేదా అని చూస్తుంది. అఫ్ కోర్స్ ఏ మనిషికి ఏ ప్రాబ్లం పెట్టినా సరే అది వాళ్ళు ఫేస్ చేయగలిగిందే పెడుతుంది. వాళ్ళు ఫేస్ చేయలేరు అన్నప్పుడు యూనివర్స్ కూడా అలాంటివి పెట్టదండి. అందుకే చూడండి అందరికీ ఒకలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరి సిచ్యువేషన్స్ కి, ఎవరి ఏజ్ కి, ఎవరి లైఫ్ స్టైల్ కి వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళు హ్యాండిల్ చేయగలరని యూనివర్స్ అనుకుంటుంది కాబట్టి పెడుతుంది. సో అది మీరు ఏంటంటే తప్పించుకోవాలి, ఇది కరెక్ట్ కాదు అనుకొని మీరు ఏంటంటే ఏదో షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కుంటే మళ్ళీ మళ్ళీ కూడా అలాంటివి మీరు చూస్తారండి, మీ లైఫ్ లో జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు ఒక హౌస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. సో హౌస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు దీనికి మీరు ఏం చేయగలరు, ఎలా చేంజ్ చేస్తే బాగుంటుంది, ఏంటి పరిస్థితి అని ఫస్ట్ మీరు తెలుసుకొని మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే మీరు హ్యాండిల్ చేస్తారండి. ఇప్పుడు రెంట్ హౌస్ ఉంది, సో అక్కడ మీరు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు, మీకు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు, బడ్జెట్ ప్రాబ్లం అండి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఏం చేయగలరు, మీ వల్ల ఏం జరుగుతుంది, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది అని చూసుకొని మీరు దీన్ని ఫేస్ చేయడానికి చూడాలి. అంటే అలానే ఆ ఇంట్లోనే ఉండిపోండి అని నేను చెప్పను, మీరు వేరే హౌస్కి వెళ్ళొచ్చు. కానీ వేరే హౌస్కి వెళ్తే మనీ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి, అలా మీరు ఆలోచిస్తే మరి ఇంకా మీరు ఎప్పటికీ కూడా ఇది ఫేస్ చేయలేరు. సో ఇదో అదో మొత్తానికి సెట్ చేసి అడ్జస్ట్ చేసుకొని మారాల్సిన పరిస్థితి అండి. అంటే ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీ రీడింగ్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు పర్టికులర్ గా ఒక వ్యక్తి వల్లే నెగిటివ్ ఎనర్జీ పిక్ చేసుకున్నారు, లేకపోతే పర్టికులర్ గా ఒక ప్లేస్ వల్లే పిక్ చేసుకుంటున్నారు, అలా నాకేం అనిపించట్లేదు.
మీరు అంటే మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ వల్ల పిక్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. సో, దానివల్ల మీరు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్ ఒక వ్యక్తికి సంబంధించిందైనా అవ్వచ్చు, మీరు పిక్ చేసుకున్న ఒక బిజినెస్ అయినా అవ్వచ్చు, ఆర్ మీరు ఒక దగ్గర మనీ ఇన్వెస్ట్ చేసుంటే అదైనా అలాంటిది అవ్వచ్చు, ఆర్ ఒక హౌస్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇది ఎక్కడి నుంచి బిగిన్ అయింది, రూట్ కాజ్ ఏంటంటే అదే. ఇంకా వేరేగా చెప్పడానికి ఏం లేదండి. సో, ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మీరు కాన్ఫిడెంట్‌గా మీ వల్ల అవుతుంది. మీ స్ట్రెంగ్త్‌ని మీరు తెలుసుకొని ఈ మెజిషియన్ ఎనర్జీతోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు మాత్రమే మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారు. మీరు భయపడిపోయి దీని నుంచి తప్పించుకోవాలి, దూరంగా వెళ్ళాలి అనుకుంటే ఇది మరి కొంచెం మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంచెం పేషెన్స్‌తోని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయండి. కొంచెం కమిటెడ్‌గా ఉండండి. మీకు ఈ టైంలోని లేనివి ఏమైనా ఉన్నాయంటే, ఆ పేషెన్స్, కమిట్మెంటేనండి. కొంతమందేంటంటే, ఎంపథెటిక్‌గా కూడా లేరండి. అంటే ఎదుటి వ్యక్తుల పరిస్థితులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల కూడా వాళ్ళకి మీకు కాన్‌ఫ్లిక్ట్స్ రావడం కానీ, ఆర్ వాళ్ళకి మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే, వాళ్ళు తిరిగి మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, కొంచెం అంటే మీరు ఎప్పుడైతే పేషెన్స్‌తోని కొంత ఒకటి అనుకోని మరి స్టార్ట్ చేశారు కాబట్టి కమిటెడ్‌గా చేయడం కానీ, వ్యక్తుల విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా లైక్ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు కూడా మీ జాగ్రత్తలో ఉంటే, ఇలాంటివన్నీ కూడా తొందరగా ఎండ్ అవుతాయండి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే అవేకెన్ అవుతారు. మీరు తెలుసుకుంటారు. ఎక్కడ అంటే ఇది బిగిన్ అయింది. సో, దీనికి మీరేం చేయాలి? మీరు ఎలా ఉండాలి? సో, మీరు ఏ రకంగా హ్యాండిల్ చేస్తే దీని నుంచి బయటకొస్తారు అనే క్లారిటీ అయితే మీకు ఫుల్‌గా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు హీల్ అవుతారండి. మీరు బెటర్ అవుతారు. సిట్యుయేషన్స్ ఏంటంటే మళ్ళీ హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి సరికి అన్నీ మారొచ్చు. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ ఏదైనా సరే గుడ్ వేలో చేంజెస్ వస్తాయండి. మీరు అవేకెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవేకెనింగ్ అనేది జరగాలి అన్నప్పుడు మనం ఏంటంటే కొంచెం అంటే కష్టంగా అనిపించినా, కొన్ని ఇబ్బందులు పడుతున్నా సరే, వాటిలో ఫస్ట్ సర్వైవ్ అవ్వడం ఎలా అనేది తెలియాలండి. అలా అని చెప్పి అదే పనిగా కష్టపడండి, వాటికి అలవాటు పడిపోండి అని నేను చెప్పను కానీ, నేను చెప్పాను కదా! మీ ఇన్నర్ పవర్ ఏంటనేది మీరు తెలుసుకుంటే, మీరు ఎప్పుడైతే మీ పవర్‌తో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో, ఆ రోజు మీ లైఫ్ ఏంటంటే గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.